కాదండి నిజంగానే ఆయన యాంటోనీ గారు బీమ్స్ లాగే ఉన్నారండి. బేసికలీ వెనకాల ఉన్నాం కదా, మాకు సౌండ్ అక్కడ రివర్బరేట్ వెనకాల వినపడట్లేదు. అవును నాకు తెలుసు. అట్లా వెళ్తుంది కదా, దాని తర్వాత వెంకీ అన్న నెక్స్ట్ మైక్ ఇచ్చేసి వెంకీ వెనక్కి వచ్చి ఇలా నన్ను పట్టుకుని పరువు అయింది కదా, నేను ఏదో పర్లేదన్న ఏం కలదని నేను అన్నా. దాని తర్వాత ఇంటికి వెళ్తే నా ఫ్రెండ్ నాకు లింక్ పంపించాడు. అండ్ బీమ్స్ గారు నిజంగా ఈ మధ్యన బ్లాక్ బస్టర్ అయిన ప్రతి సినిమాలో మీ మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసినాయి. ఏంటి తన బీమ్స్ కాదా? సారీ కాదా, అలా అనుకున్నానే, పరువు పోయింది. ఇదా జరిగేది చెప్పి ఐ కుడెంట్ వాచ్ ద వీడియో బికాస్ అది ఎంత ఆక్వర్డ్ అనిపిస్తుంది. అంటే అన్నిటికంటే హైలైట్ ఏంటంటే పరువు పోయిందిగా. హైలైట్ కాదు, బైక్ కూడా బీమ్స్ కదా. నేను చెన్నైలో మిక్సింగ్ లో ఉంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ తీసుకొచ్చాను, అన్న ఇది చూసావా అన్నాడు అనమాట. అది పని అవుతుంది, మనం పనిలో ఉన్నప్పుడు ఏంటి అని చెప్పి ఇలా చూసాను అనమాట. చూసేసరికి ఇట్లా బీమ్స్ గారు ప్రతి సినిమాలో మీరే ఉన్నారు అన్న ఎలివేషన్ ఇస్తున్నాను, అందరూ అట్లా సైలెంట్ అయిపోయి ఉన్నారు. వంశీ అన్న చెప్పినట్టున్నాడు.